హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ బర్డ్స్లో మనం చేసుకోబోయేది పప్పు పొంగలి. దాని కుక్కర్ గిన్నె తీసుకొని 1 గ్లాస్ బియ్యం, అర గ్లాస్ కందిపప్పు, అర గ్లాస్ పెసరపప్పు వేసి కడిగి ఉంచుకోవాలి. 2 గ్లాసెస్ అయినాయి కాబట్టి 4.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చూడండి అన్నం ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని గీ యాడ్ చేసుకొని అందులో జీడిపప్పులు వేసి మంచిగా రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో తాలింపు గింజలు కూడా వేసుకొని మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అందులో ఇంగువ, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పప్పు పొంగల్ రెడీ అయిపోయింది. ముందుగా వేయించుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఎంతో యమ్మీ టేస్టీ అయిన పప్పు పొంగల్ రెడీ అయిపోయింది. ఇది మంచిగా కందిపొడితో కానీ చట్నీతో కానీ తింటే ఎంతో బాగుంటుంది. మీకు నచ్చిందా? ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.